రాత్రి మనకి ప్రార్థన ఉంది. మరి వచ్చిన వారందరూ కూడా రాని వారు కూడా చెప్పండి. ఆలయం పేరు మనకి తొందరగా ఊహించుకుందాం. ఎవరు మిస్ కావద్దు అంటున్నామమ్మా. నీకే చెప్పినట్టు ఇది మొత్తం ప్రార్థనకి రావడానికి అశ్రద్ధ చేయదు. ప్రార్థన వలనే దేవుడు మనం కాపాడుతూ ఉన్నాడు. ఈ ప్రార్థన మనము ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా సరే ప్రతి ప్రార్థన ఫలిస్తుంది. భూమి మీద వేయబడిన విత్తనాలన్నీ ఈ నెలలో కాయకపోయినా వచ్చే నెలలో అయినా ఏమవుతాయి? మొక్కలు వస్తాయి. అందుకొరికి వాక్యం రాయబడింది. ఆహారాన్ని నీళ్ళ మీద అనేక రోజుల తర్వాత అవి నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అవి మొలుస్తాయి అని చెప్తారు. ఎంతోమంది ఈ ప్రాంతంలో సేవ చేసి విత్తనాలు వెరజల్లిపోయినారు. వెరజల్లిపోయినారు. ఆ పంటను మేము కోసుకున్నాం. హల్లెలూయా. ఇది నా ఒక్క ప్రయాసం కాదు. నాకు ముందు దైవజనులు ఎంతోమంది ఈ ప్రాంతాల కోసం, ఈ యొక్క కుటుంబాల కోసం ప్రార్థన చేశారు. ఉపవాసం ఉన్నారు, కన్నీరు కాచారు. ఆ ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను. ఎప్పుడో చేసిన 34 సంవత్సరాల ముందు చేసిన విత్తనాలు ఇప్పటికీ మొక్కలు వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. కనుక ప్రభు నిన్ను ఒక కుటుంబంలో నాటుకున్నాడు. ఆ నాటబడిన స్థలం నుంచి పెళ్లగించడానికి సాతానుడు పలువిధాలుగా మనలను తొందర చేస్తూ ఉంటాడు. నా పరలోకమున్న తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లగించబడ్డాను రాయబడి. నువ్వు మర్చిపోవద్దు, నువ్వు నాటబడిన వ్యక్తివి. చెప్పండి మీరు నాటబడిన వ్యక్తివి. నువ్వు పెళ్లగించబడ్డ వ్యక్తివి కాదు, నువ్వు నాటబడ్డ వ్యక్తివి. తోటలో నాటబడ్డ వ్యక్తివి. నీకు నీళ్లు ఫ్రీ, ఎరువు ఫ్రీ, సూర్యోదయం, సూర్యాస్తం, చంద్రోదయం అన్నీ కూడా ఫ్రీ. అన్నీ ఉచితంగా అనుభవించవచ్చు. ఈ తోటలోనికి ప్రభు నేను తీసుకొని వచ్చాడు. ఈ యొక్క నాటబడిన ఈ యొక్క తోటలోనికి సంగమని తీసుకొచ్చాడు. నువ్వు నాటబడిన వ్యక్తివి. చెప్పండి ఎవరు మీరు చెప్పండి. నువ్వు నాటబడిన వ్యక్తివి. నాటబడిన వ్యక్తి ఒక నమ్మకంతో, విశ్వాసంతో, నిరీక్షణతో నాటిన వారికి ఫలమియాలని ఆలోచనతోనే ముందుకు సాగారు. అందుకొరకే పౌలు అన్నాడు, జట్టి అయిన వాడు తనను ఎవరైతే సైన్యంలో చేర్చుకున్నాడో వారి కొరకు పనిచేస్తాడు కదా నమ్మకంగా. అలాగే ఈ తోటలో నాటబడిన దేవునికి నాటిన నీవు దేవుని విషయంలో నమ్మకముగా, శ్రద్ధ కలిగి, అనే నియమం ప్రకారముగా నువ్వు పోరాడితేనే ఉంటేనే ఈ తోట యొక్క సారవంతమైన కార్యాలు జరుగుతాయి. ఆ సారవంతమైన క్రియలు, ఆ సారవంతమైన ఫలాలు, ఆ సారవంతమైన అభివృద్ధి, విస్తరణ నీలో కలుగుతుంది. లేకపోతే నీ కొమ్మలన్నీ కూడా కట్ చేయబడతాయి. నిన్ను ఎదగలేకుండా ముళ్ళు నిన్ను అణిచివేస్తాయి. తిమోతి రాసిన పత్రికలో పౌలు గారి ఒక మాట ఇలాగ అంటున్నాడు. ఏమన్నాడంటే, జట్టి అయిన వాడు సైన్యంలో తన్ను ఎవరైతే చేర్చుకుంటున్నాడో ఆ వ్యక్తికి 2 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం. 2 తిమోతి 4వ అధ్యాయం 4వ వచనం. సైనికుడు ఎవడును యుద్ధములకు పోయినప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనకుండా మరియు జట్టి అయిన వాడు
పోరాడినప్పుడు నియమ ప్రకారము నియమం పోరాడుకుంటే ప్రకారమే పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఈ కిరీటాన్ని, ఈ ఆశీర్వాదాన్ని, ఈ అభిషేకాన్ని, ఈ హెచ్చింపును, ఈ ఘనతను పొందడానికే ప్రభుని నాటుకున్నాడు. చెప్పండి నేను నాటబడిన మొక్కను. చెప్పండి, నేను నాటబడిన మొక్కను. ఆ మాట కూడా చదువుకుందామా? ఆ మాట కూడా రాయబడింది. మత్తయి రాసిన సువార్త అనుకుంటున్నాడు రాయబడింది. యేసుప్రభువు వారు అంటున్నాడు, యేసుప్రభువు వారు ఈ విధంగా అంటున్నాడు, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లగించబడును అంటున్నారు. చూడండి, 15వ అధ్యాయం మత్తయి సువార్త 15వ అధ్యాయం 15వ అధ్యాయం 13వ వచ్చిన 13వ వచ్చి చదువుకుందాం. 15వ అధ్యాయం 13వ వచ్చిన, ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్లగింపబడును. అదొకటి చెప్పండి. పరలోకమందున్న నా తండ్రి నన్ను ఈ తోటలో చెప్పండి, ఈ తోటలో చెప్పండి, ముందు మాట చెప్పండి, ఈ తోటలో చెప్పాలా, తోటలో చెప్పాలి, తోటలో ఈ దండులో తీసుకొచ్చాడు దేవుడు. ఈ దండులో తీసుకొచ్చాడు, ఈ తోటలో తీసుకొచ్చాడు. నియమ ప్రకారంగా పోరాడాలి, నియమ ప్రకారంగా ఉండాలి. దేవుడి తోటలోని నాటాడు. ఈ సైన్యంలోని తండ్రిలోని ప్రభుని సమకూర్చాడు. అయితే ఇంకో మాట అక్కడ చిక్కుకోకూడదని రాయబడి, నిన్ను నన్ను మనల్ని చిక్కులు పరిచేవారు బహు విధాలుగా ఉన్నారు. నేను చిక్కులు పరిచే విధంగా అనేకమైన విషయాలు నేను చిక్కుకోవాలని, నేను చిక్కులో ఉంచాలని సైతాను ఒక విప్పు కదిప్పుతాడు. ఏమని? బలమైన దాంట్లో నుంచి తేనె ఎలా వచ్చును అని ఒక విప్పు కదిప్పుతాడు. చెప్పండి, బలమైన దాంట్లో నుంచి తేనె ఎలాగొచ్చును విప్పుడు కదిప్పుతాడు సైతాను. అడే చేస్తున్నాడు, విప్పుడు కదిప్పుతాడు. దేవుడు కుమారుడైతే నీకెందుకు ఇలా జరగాలి? ఆ విప్పుడు కదిప్పుతాడు. నిజంగా భక్తి పొందాలైతే నీకెందుకు ఇలా సంభవించాలి అని ఇప్పుడు కదిప్పుతాడు. దీనివల్ల నీ మనస్సు చంచల బుద్ధి కలిగి నీ హృదయము రెండు హృదయాలు కలిగి ఉంటుంది. సంస్థకు ఇప్పుడు కదిప్పాడు. ఏమని? ఇప్పుడు నేను చెప్పిన మాటే న్యాయాధిపతుల పుస్తకం చూడండి, చదవండి. ఈ మాట ఇప్పుడు మనం చదువుకోలేదు కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఆదివారం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక ఇప్పుడు కథను సంస్థలో వేశాడు. అదే న్యాయపతులు 14వ అధ్యాయం చదువు 14వ వచనం 13 చదవండి. మీరు దాన్ని నాకు తెలపలేకపోయేలా మీరు 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులు నాకు ఇవ్వాలని వారితో చెప్పగా వారు నేను ఒప్పుకోను, నీ విప్పుడు కథను వేయమని చెప్పింది. ఇప్పుడు కథ వేసాడు సైతాన్. ఇప్పుడు కథ చెప్పంటున్నాడు. అలా సంస్థలో శత్రువులకు వేశాడు. ఈయన శత్రువులకి వేస్తాడు ఒక విప్పుడు కథ. ఏమంటాడు? నీ దేవుడు చెప్పండి, నీ దేవుడు లోకంలో ఉన్నవాడు కంటే చెప్పండి, నీ దేవుడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. చెప్పండి, గొప్పవాడు. నీకేం పరిస్థితి? నీకేమి దరిద్రం అని నేను చిక్కులు పెడతా ఉంటాను. నిన్ను దండులో చేర్చబడ్డా, మర్చిపోవద్దు. ఎక్కడ చెప్పండి, ఎక్కడ నువ్వు సైన్యంలో చేర్చబడ్డా. రెండోది, ఆయన నిన్ను తోటలో నాటాడు. చెప్పండి, మొదటిది ఏంటి? చెప్పండి, నిజం ఏదో చెప్పండి. సైన్యంలో చేర్చాడు. రెండోది, తోటలో నాటాడు. తోట నాటబడిన తర్వాత మనం తోట నాట
నాటబడిన వాడికి ఫలాలు ఇవ్వాలి. గందులో సైన్యంలో చేర్చుకున్న తర్వాత సైన్యంలో చేర్చుకున్న వాడికి సంతోషం ఇవ్వాలి అక్కడ రాయబడింది. అయితే ఇక్కడ ఒక సాతానుడు ఒక విప్పిక చేస్తారు. చదవండి. న్యాయాధిపతుల భద్ర పుస్తక 14వ అధ్యాయ 14వ వచ్చిన వదిలి కడల మైక్ వదిలి చూడ ಕಡದಲ್ಲಿ ಮೈಕಲ್ ಹೋದ್ರೆ ಅಂದ್ರೆ ಆಗದೆ ಹೋದರೆ ನೀವು ನನಗೆ 30 ದುಪ್ಪಟ್ಟಿಗಳನ್ನು 30 ದುಪ್ಪಟ್ಟು ಬೇಡ, ಮೈಕ್ ತಗ ಫಸ್ಟ್ ಮೈಕ್ ತಗ ಮೈಕ್ ಕೊಡಮ್ಮ ನನಗೆ ಇಲ್ಲಿ ಹೋಗಿ ದುಪ್ಪಟ್ಟಿ ಬೇಕಂತ ಅಯ್ಯೋ ನಿಮ್ಮಿಂದ ಆಗದೆ ಹೋದರೆ ನೀವು ನನಗೆ 30 ದುಪ್ಪಟ್ಟಿಗಳನ್ನು 30 ವಿಶೇಷ ವಸ್ತ್ರಗಳನ್ನು ಕೊಡಬೇಕು ಅನ್ನಲು ಅವನಿಗೆ ನಿನ್ನ ಒಗ್ಗಟ್ಟನ್ನು ಹೇಳು ಕೇಳೋಣ ಎಂದು ಹೇಳಿದರು. ಆಗ ಅವನು ತಿಂದು ಬಿಡುವಂತವರಿಂದ ತಿನ್ನತಕ್ಕದ್ದು ದೊರಕಿತು. ಕ್ರೂರವಾದದ್ದರಿಂದ ಮಧುರವಾದದ್ದು ಸಿಕ್ಕಿತು ಎಂದು ಹೇಳಿದನು. ಹೆಂಗಡಿ ಚೇಳವಾಕಿ ಎಷ್ಟು ದಿನ ಎರಡು ಓದ್ರಿ. ಅವರು 7ನೇ ದಿನದಲ್ಲಿ ಸಂಸೋನನ ಹೆಂಡತಿಗೆ ನಿನ್ನ ಗಂಡನ 3 దినగలలోకి వారు ఆ ఇంటి కథ భావ చెప్పలేకపోయారు. 7 ఎక్కడికి వెళ్ళారు? 3 రోజులు కదా. 3 ದಿನಗಳಾದರೂ ಅವರು ಅದನ್ನು ಬಿಚ್ಚಲಾರದೆ ಹೋದರು. నువ్వు ఇప్పుకోలేవు. 3 రోజులైనా 30 రోజులైనా ఇప్పుకుంటున్నారా? వాడు ఏది అట్లా ఉంటుంది. మళ్ళీ చెప్పండి, వాడు వేస్తే అట్లా ఉంటుంది మరి చెప్పండి. అది బాగా చెప్తాడు అని చెప్పు. వాడు వేస్తే అట్లా ఉంటుంది మరి చెప్పండి వాడు వేస్తే అట్లా ఉంటుంది మరి నీ పని ఏంటి? నువ్వేమో లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు బలవంతుడు గొప్పవాడు అని పాడబడుతున్నాను. ఇక్కడ ఇంటికి వెళ్ళగానే చూస్తాం వాడిని. ఏ పని చేయాలి? నువ్వు పాటలు పని చేయదు. నువ్వు విన్నావనుకో పని చేయదు. నువ్వు తెలుసుకోవాలి, నువ్వు తోటలో నాటపడ్డావు. ఈ తోట ఎవరిది? నువ్వు సైన్యంలో చేర్చబడ్డావు. ఈ సైన్యానికి అధిపతి ఎవరు? ఈ సైన్యానికి యజమాని ఎవరు అనేది నువ్వు గ్రహిస్తే చాలు. నీకు దేవుడు పొందుకోవలసిన కృపిస్తాడు. నీలో ఉన్న కృప పరిమితి ఎక్కువ అవుతుంది. నీ పరిమాణం అధికమవుతుంది. అందుకని సంసారం ఒక విప్రి కథ వేశాడు. తెలివైనలో చదవండి, మైక్లో చదవండి. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను. తిను దానిలో నుండి తిండి వచ్చెను. 3 దినములలోగా వారు ఆ విప్పుడు గత భావమును ఇప్పుకోలేకపోతున్నావు. సాధారణ పెట్టి ఒక్కొక్క ఆలోచన ఇప్పుకోలేకపోతున్నావు. వాడిచ్చే ఆలోచన, వాడిచ్చే ఇప్పుడు కథలు ఇప్పుకోలేక, నేను చెప్పలేక, ఎవరు చెప్పుకోలేక సప్తమర్థం అయిపోతున్నావు నువ్వు. అయితే రహస్యాలు ఎరిగిన దేవుడు ద్వితీయోపదేశ రాసిన కాండం 29లో చదువుకుంటున్న ధర్మోపదేశ కాండం 29 వచ్చింది. రోజు ఇదే రహస్యవాదము నమ దేవరాజ యెహోవావు. రహస్యమైనవి నీ దేవుడైన యెహోవాయే. ఆ రహస్యమై పచ్చబడాలంటే చదవండి. రహస్యములు ద్వితీయోపదేశ శాస్త్ర కాండం 29 రహస్య కార్యములు మన దేవుడైన యెహోవా. ఈ రహస్యాన్ని బయలుపరచబడాలి. అందుకొరకు నువ్వు దేవుడి దగ్గర కూర్చోవాలి.
కడుతుంది. ఆ విన్న వాక్యం నీకు ఎరువుగా మారుతుంది. ఆ విన్న వాక్యం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. రహస్యమైన వాటిని ఆత్మని బయలుపరుస్తాడు దేవుడు నీకు. పరిశుద్ధాత్మ పని అదే. చెప్పండి, పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి? మరుగైన వాటి చెప్పండి, మరుగైన వాటిని, రహస్యమైన వాటిని, చీకట్లో ఉన్న వాటిని, తెలియని వాటిని బయలుపరచడమే ఎవరి పని? చెప్పండి, ఎవరి పని? గట్టి చెప్పండి అమ్మ, గట్టి చెప్పండి, ఎవరి పని? ఇంకొకసారి హల్లెలూయా. మనం ఎఫెసీ రాసిన పత్రికలో రాయబడింది, ఈ రహస్య, ఈ మర్మాలు పరిశుద్ధాత్మ చేత తన పరిశుద్ధులకు భయపరిచిన రాయబడింది. పరిశుద్ధాత్మను భయపరుస్తాడు. ఏమో తెలుసా? నువ్వు తోటలో నాటబడ్డావని, నీకు తోట యజమానుడని బయలుపరుస్తాడు. నువ్వు సైన్యం గదిలో చేర్చబడ్డావని బయలుపరుస్తాడు. ఆ సైన్యులకు అధిపతి ఉన్నాడు. ఆ అధిపతి నీ మీద ఏలుబడి చేస్తాడు. ఆయన సర్వాంతరిని, సర్వం మీద అధికారం కలిగిన వాడని ఈ పరిశుద్ధాత్మ దేవుడు రహస్యాన్ని బయలుపరుస్తాడు. ఈ యొక్క ఇప్పుడుకత ఉందే, వీటిని కూడా ఇప్పుతాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ బలమైన ఇప్పుడు కథ మనకొక్కడి మీద సాతాను ఇప్పుకుంటూ వెళ్తాడు. నువ్వు నిజమైన సేవకుడు అయితే ఎందుకు ఈ గ్రామంలో ఇలా జరుగుతుంది నీకు అని నాకు ఇప్పుడు కథ వేస్తాడు, చెప్పమంటాడు. హల్లెలూయా. ఇది ఇప్పుడు కథ భావం చెప్పమని ఆయన భారీగా కాబోతున్న ఆ ఫిలిష్తీయురాలి కుమార్తె ఏం చేసింది తెలుసా? 7 రోజులు ఎవరు కాలు పట్టుకుందంట? ఎవరు కాలు పట్టుకుంది? సంసోను కాలు పట్టుకుంది. హల్లెలూయా. చెప్పాలి సార్, చెప్పండి. హల్లెలూయా చెప్పమంటే వచ్చింది దేవుని స్తోత్రం. 7 రోజులు కింద రాయబడిన మాట 16 అయినప్పుడు ఆమె వారి ఇంటి దినములు 7 మొదలు 7 వచ్చాను. 7వ దినమున ఆమె అతన్ని తొందర పెట్టినందున ఆమె అతడు ఆమెకు దాన్ని తెలియపరుస్తా పరిశుద్ధాత్మ దేవుడు. ఎఫెసీ రాసిన పత్రికలో మనం అనుకున్నట్టుగా చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రికలో ఈ విధమైన మాట పౌలు గారు చెబుతున్నాడు. చూడండి. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును 3వ అధ్యాయం 5వ వచనం ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా 6వ వచనం ఈ మర్మం ఏదనగా అన్యజనుల సువార్త వలన మర్మములు రహస్యముల గురించి మత్తయి సువార్తలో యేసుప్రభు రహస్యములు ఏది బయలుపరచబడను బయలుపరుస్తాడు నీకు. అయితే నువ్వేం చేయాలంటే, నేనేం చేయాలంటే, నిన్ను తోటలో నాడాడే ఆయన పాదాల మీద పడాలి. ఆ ఫిలిష్తీయురాలు సంసోను వివాహం చేసుకుపోయి ఆమె ఏడుందంట, ఆమె పడిపోయింది. సంసోను కాళ్ళ మీద పడి చెప్పేస్తుంది, ఏడుస్తుంది. కాబట్టి మరొకసారి వాక్యం చదవాలి. 14-16 న్యాయాధిపతుల 10వ పుస్తక న్యాయస్థాపకులు 14 వచ్చిన కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు 7 రోజులు 7వ దినమున ఆమె అతని తొందర పెట్టినందున 7 రోజులు. హల్లెలూయా. 7 అంటే పరిపూర్ణం. నీవు దేవుని సన్నిధానంలో పరిపూర్ణత వరకు చెందేంత వరకు దేవునితో నువ్వు కలుస్తూనే నడవాలి, పరిపూర్ణ చెందాలి. అదొకటి చెప్పండి. తోటలో నాటిన యజమానుడు నాకున్నాడు, సైన్యంలో చేర్చుకున్న అధికారి నాకు చెప్పండి, నాకు చెప్పండి. తోటలో అంటే ముందు పోవాలి. ఎంతమంది చూసినారా? చెప్పండి. తోటలో నువ్వే చెప్పలేదు. నువ్వు 4 డిగ్రీలు చేసినావు, నువ్వే చెప్పలేదు.
ఆ 7 డిగ్రీ లేదు వాడు 23 డిగ్రీ 4 డిగ్రీ చేసాడు అందరూ వాడు అదే 5 డిగ్రీ చేసాడు 5 డిగ్రీ చేసినాడు అన్న డిగ్రీ చేసినాడు మా ఎవరో పిల్లలు ఏం చేస్తాడు ఏం చేస్తాడు గుడికాడ పూజ చేస్తున్నాడా చెప్పండి 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 తోటలు చేర్చుకున్నా చెప్పు ఆగుతుంది బాగా వచ్చినట్టుంది బాగా చెప్పు చెప్పండి తోటలో అన్నని చెప్పండి నన్ను చేర్చుకున్నా తోట యజమానుడు ఎవరు చెప్పాలి సాధారణ చెప్పండి చెప్పండి సాధారణ నన్ను చేర్చుకున్నది మీ ఇంకా ఇంట్లో పురుషులు ఊరుకుంటారా చేర్చుకున్నా అన్నారు మీరు తోటలు నాటినా ఫస్ట్ తోట నాటబడాలి కదా సైన్యంలో అని చెప్పండి చేర్చుకుని అని చెప్పారు చెప్పండి సైతానా నన్ను తోటలో నాటిన యజమానుడు ఉన్నాడు సైతానా నన్ను సైన్యంలో నందులో చేర్చుకున్న సైన్యాధిపతి ఉన్నాడు చెప్పండి 2 మాటలు చెప్పండి ఒకసారి చెప్పండి సైతానా ఓ అవ్వా ఏమవ్వా రెండో మాట మాట్లాడలే ఎంత డూప్లికేట్ అంటే మీరు అన్నారు కానీ మాట బయట రాలేదు చెప్పే విషయం అన్నారు చూసారా ఎంత దొంగోళ్ళే మీరు దేవుని మాట మనం పలుకుతూ ఉంటే వాడి నువ్వు తెలుసుకుంటూ ఉంటే భయపడతాడు వాడు నువ్వు తెలుసుకుంటూ ఉంటే ఏం చేస్తాడు అమ్మ తెలిసిపోయింది అందుకే ఈ మర్మాన్ని యూదులకు భయపరచలే యేసుక్రీస్తు యొక్క మర్మాన్ని యూదులకు భయపరచలేదు మనం చెప్పండి అన్నిలోమైన మనం పరిపూర్ణమయ్యే వరకు ఈ మర్మమును దేవుడు పరిశుద్ధాత్ముడు మరుగు చేశాడు ఎవరికి యూదులకి పోతే నీకు బైబిల్ చేతికెత్తాడు నీ చేతి బైబిల్ ఇస్తాడు వాడు యూదులు నీకు చేతి బైబిల్ ఇస్తారా నిన్ను వాక్యం వినిపిస్తారు వాక్యం వినడానికి చర్చిస్తారు నీకేమన్నా వైరాగ్యం కలిగిన వారు వాళ్ళు భక్తి కలిగిన వారు వాళ్ళ తర్వాత మన ఇండియాలో కేరళ వాళ్ళు ఉన్నారు కేరళలో కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు సేవ చేసి వస్తే చాలు మీరు బయట రాష్ట్ర గారు మార్చబడతారు అలా చేస్తారు సేవ వాళ్ళు అలా సేవ చేస్తారు ఎందుకంటే యూదుల మధ్యలో వాళ్ళు ఉన్నారు కాబట్టి యూదులు వాళ్ళ మధ్యలో కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ మధ్య నివాసం చేశారు కాబట్టి యూదులు వాళ్ళకి కొన్ని క్రమాలు నేర్పించారు అందుకని మర్మాన్ని దేవుడు మరుగు చేశారు చూడండి మనం 13 మర్మాల గురించి మనం చదువుకుంటున్నాం ఈ 13 మర్మాల్లో ఒక మర్మం ఏంటంటే రోమ రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం 13 మర్మాల గురించి పౌలు గారు చెప్పాడు ఆ 13 మర్మాల్లో ఒక మర్మం ఏంటంటే రోమ 11:25 రోమ 11:25 అక్కడ రాయబడిన మాట చదువుకుంది రోమ రాసిన పత్రిక రోమపురದವರಿಗೆ అధ్యాయ 11వ అధ్యాయ 25ನೇ వచನ సహోదరులారా మైకేల్ సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని కోరుచున్నాను అదేమనగా అన్యజనుల ప్రవేశము చెప్పండి అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు చెప్పండి సంపూర్ణ మగు వరకు తర్వాత ఇశ్రాయేలునకు చెప్పండి ఇశ్రాయేలునకు కఠిన మనసు
కొంత మట్టుకు కలిగే అందుకే రోజు ఆరాధన చేస్తున్నావు. ఈ రోజు ఆరాధన చేస్తున్నాడే కారణం తెలుసా? ఇశ్రాయేలుకి మర్మాన్ని కఠినంగా మార్చాడు. పౌలు గారు 13 మర్మాలు చెప్పాడు తన పత్రికలో. 13 మర్మాలు ఒక మర్మం. దేవుని చిత్తం అయితే 13 మర్మాలు ధ్యానిద్దాం మనం బైబిల్ స్టడీగా. ఈ మర్మం ఏంటి తెలుసా? ఇశ్రాయేలీయులకు ఈ ప్రభు గురించి తెలుసు, ఈ సైన్యాధిపతి గురించి తెలుసు, ఈ మొత్తం నాటే ఆయన గురించి తెలుసానికే. కానీ యేసు ప్రభు గురించి వారు విన్నారే కానీ సాతాను వారికి ఎలా ప్రేరేపించాడు? యేసు ప్రవక్తే, యేసు ప్రభు ప్రవక్తే, ఆయన ప్రభులకు ప్రభులు, రాజులకు రాజులు, ఆయన ఆయన మెస్సియాని వారికి మరుగు చేయబడింది. కానీ అందుకొరకే యేసు ప్రభు వారు చనిపోగానే యూదులు కొంత డబ్బిచ్చి అక్కడున్న సైనికుల ద్వారా చెప్పించాట, యేసు ప్రభు వారు సమాధిలో నుంచి లేచి ఆరోహణ వెళ్ళిపోలేదు, పునరుద్ధానం చెందలేదు, ఆయన శిష్యులు వచ్చి ఆయన కొనుక్కోయారు అని చెప్పి ఏసట యూదులు వచ్చి చెప్పాలి. ఏం చేయరు? డబ్బులు ఇచ్చారు. ఆ మాట మరి బైబిల్ చూడండి, ఆ మాట చదువుతారు. మరి రోమరాశి పత్రిక అది ఒక్కసారి చదువుకుందాం. చూడండి, యోహానులోను లోకాలు చూడండి. యేసు ప్రభు వారు పునరుద్ధానం అయిన తర్వాత అడుగున యూదులు వచ్చి చూడవాడు ఇక్కడ లోకాలనా చూడండి. లోకాలనే యోహానులోనే, యోహాను లేదు లోకంలో. యేసు ప్రభు వారి మృతులోంచి లెగవలేదని చెప్పి యూదులు మత్తేలునా? సరే, మత్తయి రాసిన వార్త 15వ వచనం 28 మనం 11 నుంచి చదువుకుంటూ వస్తే అక్కడ రాయబడింది. 11 నుంచి చదువుకుంటూ వస్తే 12 కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ప్రేమించి మేము నిద్రపోతుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకుని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన మేము అతను సమ్మతిపరిచి మీకేమి తొందర కాకుండా చేతుమని చెప్పింది. 15 వచ్చిన చదవాలి. ఇప్పుడు 15 వచ్చిన అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారం చేసి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు అందుకే యేసుప్రభు నమ్మరు. వాళ్ళు యేసుప్రభు వారిని డబ్బులు అమ్మేశారు. యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత చెప్పడానికి ముందు యోధాకి అమ్మేశారు. రెండవది యేసుప్రభు వారు 3వ రోజున పునరుద్ధానం చెంది వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పుడు ట్రాఫిక్ ఇచ్చారు సైనికులకి. అక్కడేమో యోధాకి ఇచ్చారు, ఇక్కడేమో సైనికులకు ఇస్తున్నారు. ఇప్పుడు చదువుకుందాం రోమ రాసిన పత్రిక. ఇప్పుడు చదవండి రోమ 11. ఇప్పుడు చదవండి రోమ 11:25 వచ్చి ఇప్పుడు చదవండి. రోమ 11:25 సహోదరే నీవే బుద్ధివంతరెందు ಗುಪ್ತವಾಗಿರುವ ಒಂದು ಸಂಗತಿಯನ್ನು ನಿಮಗೆ ಅಪೇಕ್ಷಿಸುತ್ತೇನೆ. ಅದೇನೆಂದರೆ ಇಸ್ರಾಯೇಲಿನಲ್ಲಿ ಒಂದು ಪಾಲು ಜನರಿಗೆ ಉಂಟಾದ
ಸಮುದಾಯ ಸಮುದಾಯವು ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರುವ ತನಕ ಮಾತ್ರ ಇರುವುದು. ఇక్కడ రాయబడింది మాత్ర ఇరువదు. అందుకని యూదులు యేసుప్రభువు నమ్మరు. కొంతమంది అంటారు యేసుప్రభువు యూదులు నమ్మకపోతే మీరు ఎందుకు నమ్మినారు అంటారు. యూదులకు యేసుప్రభువు నమ్మితే అసలు బైబిల్ రాయిస్తారు బయటికి రాని వాడు. అంత రోష కలిగిన వాడు. బైబిల్ కోసం ధర్మశాస్త్రం కోసం ఏదైతే చేయగలరు. యూదులు ఎవరిని కదిలిస్తూ ఊరుకో. చెప్పండి యూదులు ఎవరిని కదిలిస్తే మాత్రం నిజమది చూస్తా కదా. ఒకేసారి 5 దేశాలు యుద్ధం చేశారు. 5 దేశస్తులు గెలికారు. నిన్న వార్తలు చెప్తున్నారు అమెరికా రష్యా కూడా అంత చేయలేదా. ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, ఎప్పుడున్నాడో, ఎప్పుడు వెళ్ళాడో కలిపి చంపేస్తారు. యూదులంటే అంత భయం, ప్రపంచానికే భయం పుట్టిస్తారు. చెప్పండి వాళ్ళు ఎవరిని ఏం చేయరు, గెలకరు లేదా కదిలేరు. కదిలిస్తే మాత్రం ఆడన వదలరు. 7 సముద్రంలో ఉన్నాయి వదలరు. చూడండి వదలరు. హమాస్ లీడర్లందరూ లేపేస్తారు. లేపేసేస్తారు. హౌతీ లీడర్స్ లేపేస్తారు. తర్వాత కుర్చీలు ఎవరు లేపేస్తారు. భయమే వాళ్ళకి. అంత రోషం కలిగిన వారు వాళ్ళు. తమ దేశం అంటే అంత ప్రేమ, వారికి ఇచ్చిన వాగ్దానం అంత భక్తి. అయితే ఇక్కడ ఏమైపోయిందంటే ప్రొఫెసర్ తెలుగు చదువుకున్నాం. తెలుగు బైబిల్లో 11:25 సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకోవాలి. అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు. నువ్వు నేను మనందరం కూడా ఏమి చెప్పండి. మనం చెప్పలేదు. మనం ఈ రోజు బైబిల్ మనకు వచ్చిందంటే తోమ మన గ్రామానికి మన ప్రాంతానికి వచ్చాడు కాబట్టి మొదటి శతాబ్దంలో ఆయన వచ్చాడు. తోమ యూదు. ఆ యూదుడైన ఆ తోమాని ప్రభువారు చెప్పారు ఇండియా అలమని. అప్పుడు వచ్చినాడు. అప్పుడు వచ్చింది మనకి ఈ గ్రంథం. అప్పుడు వచ్చింది మనకి ఈ బైబిల్. ఆయన వచ్చి మొత్తం కేరళలో ఆ వాడలో దిగినాడు. అందుకే కేరళ వాడు చాలా భక్తి కలిగినవాడు. అందుకే దేవి చిత్రం మీరందరూ కేరళలో మేము ఉన్నాం కాబట్టి మాకు తెలుసు బాగా. కేరళలో కొన్ని సంవత్సరాలు సేవ చేశాను కాబట్టి కేరళ భాష దగ్గర అనేక సంవత్సరాలు నేను అస్తిగా ఉన్నాను కాబట్టి నా బాగా తెలుసు. వాళ్ళు తినే ఆహారం కూడా 4 పొరలు తింటారు. గంటకు ఆకలి అవుతుంది. నెల రోజుల్లో 4 కేజీలు బరువు తింటాం. అలాంటి ఆహారం మనం 4 పొరలు తింటే సాయంకాలం అడగదు మనకి. వాళ్ళు తినే పొరటాలు, ఆ పొరలో చేసే సాంబార్, పలచని సాంబార్. ఆ సాంబార్లోకి అట్టిపళ్ళు, చిన్న అట్టిపళ్ళు, యాలకి అట్టిపళ్ళు ఉంటే చిన్నవి, వాటిని కలుపుకొని ఆ సాంబార్లో ఈ పొరట కలుపుకొని తింటారు. గంట కింద లాభం అవుతుంది. వాళ్ళు తినే ఆహార పదార్థాలు అలా ఉంటాయి. నీకు మాకులాగా అన్నము గంజి వంచి అన్నాన్ని తెల్లన్న వండుకొని తిన్నవాళ్ళు. వారు వండే అన్నం గంటన్నర ఉడుకుతుంది. ఇట్లా మన ప్రార్థనకు వచ్చేటప్పుడు వారు వండే అన్నాన్ని దేశాలు పోసి పొయ్యిలో పెట్టి కట్టెలు పెట్టి ప్రార్థనకు వస్తారు. ప్రార్థన అయిపోయి ఉంటుంది. ఇంకా లెక్కేసేది లేదు. ఆహారం తిన్నప్పుడు ఈ మెదడు తల్లో ఉన్న వేస్ట్ నీళ్లు లాగేస్తారు. వేస్ట్ని లాగేస్తారు. వాళ్ళు అనుకుంటారు మేమే జ్ఞానవంతులు అనుకుంటారు. అందుకు దేవుడు ఏం చేశాడు, వాళ్ళు ఒక శిక్ష పెట్టాడు, ముళ్ళు పెట్టాడు. ప్రతి కేరళ వ్యక్తికి ఇంత కల్లో నిమ్ము ఉంటారు. నా దేశం బట్టి అందుకే ఈ అన్నంలో ఉన్న నీళ్లు తాగుతారు. వాళ్ళు తినే ప్రతి ఐటమ్స్ కూడా మాట్లాడిన వాళ్ళు ఇంట్లోనే పండించుకుంటారు. ఇక ఇలాంటి భూమి కనుక వాళ్ళకు ఉందనుకో, పొదలుగులు ఒక చెట్టు నాడుతారు. గుబ్బరికాయ చెట్టు, ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క మిరియాల చెట్టు అల్లిస్తారు. ఇంకొక చెట్టుకి కమలపాకు చెట్టు అల్లిస్తారు. ఇంటి చుట్టూరు పైనాపిల్ చెట్లు వేసుకుంటారు. పైనాపిల్ ఎంత ఉన్న కేరళలో మేము ఉన్న స్థలంలో 2 రూపాయలు పైనాపిల్ కాయ. ఒక కాయ ఎంత
చెప్పాలి ఎంత? ₹1. ఆ చుట్టూరు మళ్ళీ మెయిన్ కాడి కాడ పక్కన జీడి చెట్లు వేసుకుంటారు. అవి ఆ జీడి విత్తనాలు తీసి దాచిపెట్టి ఈ వర్షాకాలంలో చూసారా మన బట్టని వేసి వేసుకొని వేపుకుంటామే, అలాగే ఈ వర్షాకాలం వాటిని వేపుకొని ఏంటి వేపుకొని తినేది జీడికాయ జీడిపప్పులు తింటారు. మనమేం తింటాం? బఠానీలు తింటామా? చూసారా మనకి వాళ్ళ ఇంటి తలుపు తీసిపోయినా కానీ దొంగలు పడరు. మనోడు ఒక గంట సేపు తలుపు తీసిపోతే ఇంట్లో ఏముంటాయో మంచిగా ఎత్తుకోను. ఇది కేరళకు మనకున్న కేరళ మనం దొంగలు ఉండాలి. అన్ని ఏరియాలే కాదు, కొన్ని ఏరియా చెప్తాను. మేమున్న ఏరియా అలాంటి ఏరియా. నువ్వు 6 రోజులు తలుపు తీసిపెట్టు, పాములు దోమలు పోవాల్సిందే కానీ మనిషి భయపడతారు. దేవుడు అంటే దేవుని ధర్మశాస్త్రం భయపడతారు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయం చెప్తారంటే యూతులు వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళకి నేర్పించారు, అది నేర్చుకున్నారు, అమర్చుకున్నారు వాళ్ళు. అందుకొరకే వాళ్ళ శక్తిగా వారికి మార్చబడ్డారు. వాళ్ళ చిన్న దేశమైన చిన్న రాష్ట్రమైన ఎక్కువ క్రైస్తవులు ఉంటారు. హల్లెలూయా. కనుక ఈ మర్మాన్ని ఇశ్రాయేలుకి దేవుడు మరుగు చేశాడు. ఎందుకు తెలుసా? ఈ రోజు నువ్వు ఈ తోట నాటబడాలని, ఈ రోజు నువ్వు ఇక సైనిక తండ్రిలో నువ్వు చేర్చబడాలని ఆ మర్మాన్ని ఆ రహస్యాన్ని వాళ్ళకి మరుగు చేసి నీకు దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుకున్నాం. ఈ మర్మాలు పరిశుద్ధులు బయలుపరిచాడు. అందుకని అపోస్తలుడైన పౌలు యూదుల మధ్యలో సేవ చేయకుండా అన్ని చేయాలని ఆయన మన మధ్యలోకి వచ్చి సేవ చేశారు. మనం అన్ని చేయలేమా? ఈ ధర్మశాస్త్రం ముట్టుకోవడానికి యోగ్యత మనకి లేదు. నువ్వు అన్నిటివి, నేను అన్నిటివి, మన అన్నిలో మనం ఈ ధర్మశాస్త్ర పుస్తకాన్ని ఈ వేద గ్రంథాన్ని ముట్టుకోకూడదు. మనం ముట్టుకుంటే మనం చనిపోవాలి. కానీ యేసు ప్రభువు వారి యొక్క పునరుద్ధానం చేయాలి. యేసు ప్రభువు వారు 50వ రోజు మన మీదకి పంపిన ఆ పరిశుద్ధాత్మ చేత, ఆయన ఖర్చిన రక్తము చేత ఈ గొప్ప భాగ్యత మనకి ఇచ్చారు. హల్లెలూయా. ఒకసారి చెప్పడం పడవచ్చు కదా. మా హీరో కొనుక్కున్నాడా? లేకపోతే వాడు పలహారం పెట్టి లేకపోతే వాడు అయిపోయిందని చెప్పదు. రోజు ముందే చెప్తా ఇంటికాడ నారాయణ చేయటాను కదా. పెద్దలే రాత్రి ప్రార్థన చేసేది ఆడపడతాం. నిజం అయ్యా 7 రోజులు ఉపవాసం ఉన్నాడు, అలానే అయ్యా ఆరోగ్యం అయ్యా ప్రార్థన చేసి ఇప్పుడు నిద్రపోతున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క మర్మాన్ని, ఈ రహస్యాన్ని ఇప్పుడు కదని సాతాను నీ తల మీద ఇంటిపోతాడు. ఏమంటాడు? నువ్వు నీకు ఛాన్స్ ఇస్తున్నా, ఎన్ని రోజులుగా నిప్పుకోది. ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? నేను టైం ఇస్తున్నా, ఎన్ని రోజులు తీసుకో, ఇప్పుకోపో అంటాడు. అమ్మా ఇప్పుతావా? అల్ఫా కుమారి ఇప్పుతావా? వీడు పొడుపు కాదు, ఇప్పుతావా లేదా? ఓమేగా ఇప్పుతావమ్మా? ఎప్పుడు అందుకే ఇవ్వద్దు, కూర్చో. ఎంసీబా ఇప్పుతావా? పొడుపు కాదు, ఇప్పుతావా? నోటితో చెప్తాలి, నోటితో చెప్పవా? ఏమే స్తోత్రమైందా? అరే ఇంటికి కూడా అయితేనా? ఇంటికి కూడా అయితే ఈరోజు మనం రోజుమా? పర్వాలేదే, నువ్వు కూడా మామూలే. ఈరోజు వర్తం లేదు. బైబిల్ ద్వితీయోపదేశ కాలంలో 7 రోజులు వ్రత తినమాట దేవునికి. ఈరోజు మనం పాటిస్తాం. ఒకసారి చెప్పడం వ్రత తినం చేస్తున్నాం. అమ్మకి అదే మేము మాట్లాడి కూడట్టు ఈరోజు వ్రత తినమాట. ద్వితీయోపదేశ కాలం రాయబడింది 7వ రోజు యెహోవా వ్రత తినమని రాయబడింది. ఈరోజు మాట్లాడకూడదు. రావాలి మాటలు. హల్లెలూయా. రాయబడుతుంది, నువ్వు తోట నాటబడ్డ వ్యక్తివి, నువ్వు యజమాని ఉన్నాడు,
యజమాని ఏమంటాడు తెలుసా? మనకి ఈ నెల వాగ్దానం అదే. ఈ నెల వాగ్దానం తెలుసా? నువ్వు ఎప్పుడు ఉబ్బుకుచుండు, నీటి ఊట వలె ఉండు, యెహోవా నిన్ను నడిపించును, నీరు కట్టే తోట వలె ఉంటావు. ఈ నెల మన వాగ్దానం అదే. నువ్వు తోటలో ఉన్న వాక్యం రాయబడి యెషయా రాసిన పుస్తకం చదువుకున్నాడు. మనకి ఈ నెల ఇచ్చిన వాగ్దానం అదే. చూడండి, ఈ నెల మన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా రాసిన పుస్తకం 58వ అధ్యాయమా 58వ అధ్యాయం 11వ వచనం. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. 11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె. ఇక్కడ నీకు యజమానుడు మర్చిపోవద్దు. సాధనకు ఇప్పి వెళ్ళిపోతాడు. అలా సంసోను ఫిలిష్తీయుల దగ్గరికి పోయి ఒక విప్పి కథ విప్పాడు. వారి వల్ల కాకపోయింది. అది తన భార్య ద్వారాగా రాబట్టుకున్నారు వాళ్ళు. భార్య అనగా సంఘం. చెప్పండి, భార్య ఏంటండి? చెప్పాలి. భార్య ఏంటండి? చెప్పాలా? సంఘం అంటే చెప్పాలి. ఏంటి చెప్పండి? బైబిల్లో మాట నేను సొంత చెప్పలేదు. చెప్పండి. నీ వాక్యం చూసి చూపిస్తే అదొక మర్మం. 13 మర్మాల్లో ఇంకొక మర్మం. అది 13 మర్మాల్లో ఇంకొక మర్మం. నేను సంఘం గురించి క్రీస్తు గురించి చెప్తున్నాడు. ఏబీసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. చెప్పండి, సంఘం అంటే చెప్పాలా? ఎవరికే చెప్పండి. సంఘం అంటే అది ఫిలప్ చేయనా? ఫిలింగ్ ద బ్లాస్ట్ ఇది. నువ్వు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే. చెప్పండి, సంఘం అంటే ఏం భార్య? ఏం మాట? సంఘం అంటే భార్య అంటే సంఘం అంటే భార్య అంటే చెప్పండి. భార్య అంటే క్రీస్తు భార్య అంటే చెప్పండి. క్రీస్తు భార్యకే జిందా పట్టండి. క్రీస్తు భార్య నాయకత్వం పట్టినారే. మా నాయకత్వం తెలియాలి. మన కుటుంబాల్లో, మన గ్రామంలో అదే మన పాటపడింది. నిన్న నామవే మహిమే ఉండాలి. నువ్వు ఆయన నామం ధరించుకున్న వ్యక్తివి, ఆయన నామం ధరించుకున్న సంఘానివి, ఆయన నామం ధరించుకున్న ఆయన భార్యలువు, నువ్వు ప్రాణాలు చేయబడిన ఆయన కన్నికలువు, నువ్వు ప్రతిష్ఠితమైన జనములువు. వాక్యం రాయబడింది, ఆయన నిన్ను తోటలో నాటాడు. ఆ తోటలో నాటబడిన వ్యక్తి అంటున్నాడు, నేను నిన్ను సదాకాలం నడిపిస్తా. అంతేకాదు 58వ అధ్యాయం 11వ వచనంలో నీవు నీరు కట్టిన తోట. చెప్పారు, ఏమన్నాడు? నీరు కట్టిన తోట. రెండోది ఉబుకుచుండే ఊట. నువ్వు తోటలో ఉండవు, మర్చిపోవద్దు. నీ కుటుంబం ఎండిపోయిన కుటుంబం కాదు. నీ కుటుంబం పీల అంటే పక్కగా పీలగా ఉన్నాయి. అలాంటి కుటుంబం కాదు. నీకు నీరు కట్టే ఒక వ్యక్తి ఉన్నాడు. చెప్పండి సాతానుతోటి, సైతానా నా తోట యజమానుడు. చెప్పండి, నా తోట యజమానుడు ఏం చేస్తాడు? నీరు కడతాడు. చెప్పండి, నీరు. అందుకే ప్రతి ఆదివారం చర్చికి వచ్చేది, ప్రతి శుక్రవారం, ప్రతి ఆలయం పేరు, ప్రతి యవనస్తుల గుడికి. అందుకే మీరు నమ్మలేదు, నీళ్ళు కడతా ఉంటాడు ఆయన. నీళ్ళు కట్టకపోతే చేరి నిండిపోతుంది. మనలో ఆదివారమే చర్చికి పోవాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలా? ప్రతిరోజు ప్రార్థన చేయాలా? ప్రతిరోజు నువ్వు తినాలా? ప్రతిరోజు నువ్వు గాలి తెచ్చుకోవాలా? ప్రతిరోజు నువ్వు బట్టలు మార్చుకోవాలా? లేచిన సౌకర్యం, అమ్మయ్యా లేచినాలే మొత్తం. ప్రతిరోజు నువ్వు బట్టలు మార్చుకోవాలా? నువ్వు ప్రతిరోజు కట్టుకోవాలా? ప్రతిరోజు నువ్వేం కావాలా? పళ్ళు కావాలా? వారానికి ఒకసారి చూస్తే సరిపోదా? సంవత్సరానికి ఒకసారి చూస్తే సరిపోదా? పళ్ళేమో ఏం చేయాలా? రోజుకు 2 సార్లు అడుగుతారు.
సబ్బేసుకొని అయితే ఇక్కడ చెప్పలేము అది. మొహం సబ్బేసి కడిగితే వారంలో సబ్బైపోతుంది, నేను చెప్పలేము. తల నూకుంటే వాటికి అర్థం చేస్తే ఇంకా అయిపోయింది. కోతికి కొప్పు చిప్పించంటే ఇంకా మా ఇంటికాడ ఆ కారు దగ్గరికి వచ్చి ఈ బైక్ దగ్గరికి వచ్చి ఆ పక్షులు ఏం చేస్తాయి అనుకుంటావు, మాట మాడి కొడుతూ ఉండేది. ఇంతకుముందు కోతులు చూసుకునేవి, ఇప్పుడు పక్షులు వచ్చి మాట మరి తను చూసుకొని వీడోరా నాకులాగా ఉన్నాడు, వీడోరా నాకులాగా ఉన్నాడు పొడుచుకుంటాం. మనం అనుకుంటాము రోజు ప్రార్థన చేయాలి. పాత నిబంధనలో సంవత్సరానికి 3 సార్లు చర్చికి వెళ్ళిన వాళ్ళు వెళ్ళలేదు. క్రిస్మస్కి, జనవరికి, మూడోది చెప్పండి గుడ్ ఫ్రైడే సార్. పాత నిబంధనలు 3 సార్లు వెళ్ళమని దేవుడు చెప్పాడు మొగాల్ని. 3 సార్లు వెళ్ళి సరిపోయింది. అది ఆలోచన సాతాను అంటాడు ఒక కథ, ఇప్పుడు కథ ఏంటి తన ఏమి చెప్పాడు. వారికి భయపడింది. ఆయన ఏం చేస్తాడంట, నీరు కట్టాలి క్షామకాలమున. క్షామం అంటే కరువు కాలం, ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, పిల్లలను బట్టి, యజమాని బట్టి, పిల్లల చదువుకున్న విషయాన్ని బట్టి, వారి ఆర్థిక విషయాన్ని బట్టి ఉన్న ఆ యొక్క క్షామకాలం నందు నీ తోట యజమాని చూసి ప్రార్థన చేయాలి. నీ తోటకు ఒక యజమాని ఉన్నాడు, నీకు ఒక యజమాని ఉన్నాడు. అదే లూకాసు సువార్తలో రాయబడింది. ఆయన తోటమాలి ఏం చేస్తారంటే రోజు డిక్కింగ్ చేస్తున్నాడు, రోజు తొవ్వి ఏం చేస్తాడ, ఎరువులు వేస్తున్నాడు. మా పని అదే. మీ ప్రార్థన రాబోయే ఫోన్ చేస్తాం, ఎందుకు రాలేదు ఏందని. మమ్మల్ని ఏం చేస్తారు, అబ్బా చేశారా, ఎత్తితే రమ్మంటాడు, ఫోన్ ఎత్తితే రమ్మంటాడు. బాగాలేదన్నా ఇక్కడ రావచ్చు కొడుకుందులే అంటాడు. జలుబయ్య అంటే వచ్చి ముక్కు మూసుకుందులే అంటాడు. జనమయ్య అంటే వచ్చి వెనక కూర్చోమంటాడు. ఫ్యానుందని ఫ్యాన్ ఆఫ్ చేసుకోమంటాడు. ఈ తోటమాలి ఏం చేస్తాడ చూడండి. లూకాసు వార్త రాయబడింది. లూకాసు వార్తను చూసినట్లయితే తోటమాలి ఏమన్నాడంట, కనుక అన్నాడు, ఇదిగో 3 ఏళ్ల నుండి 13:7 లూకాసు వార్త 13వ అధ్యాయం. ఈ అంజూరం చెట్టున పండ్లు వెనుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయుము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమై పోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఈ సంవత్సరం ఉండని ప్రభు నీకు సమయం ఇస్తున్నాడు. యేసు ప్రభు నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా ఈ సంవత్సరం అన్న యూత్ మీటింగ్ పోయి అభిషేకం అందుకుంటారయ్యా. మా హీరో ఉన్నాడు. ఈ సంవత్సరం మరి ఇక బీఫామ్ రాగానే యూత్ మీటింగ్కి వెళ్ళేవాళ్ళు మరి టికెట్ బుక్ చేపిద్దాం. ఈ సంవత్సరం అన్న అభిషేకం అందుకోవాలి. అన్ని భాషల మీద మాట్లాడాలి, పరలోక భాష మీద మాట్లాడాలి, దేవుడితో మాట్లాడే భాష మీద మాట్లాడాలి. యేసు ప్రభు వారు నీ కొరకు నాకు చెప్పండి, నీ కొరకు నా కొరకు చెప్పండి, నీ కొరకు నా కొరకు పక్కోక చెప్పలేదు. నాకు చెప్తే పక్కోక చెప్పా అబ్బా యేసు వాళ్ళు చెప్పాడు చెప్పు. వాడు చెప్తే ఆడే చెప్పండి. ఇక్కడ ఆడు చెప్పు, నాకు చెప్తూ చెప్పు. అదే చెప్పండి చెప్పండి అది అదే స్తోత్ర. ఇక్కడ 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 మొత్తం చెప్పిందా ఉన్నదా ఉన్నదా చెప్పామా? అందరూ చెప్పండి ఒకసారి. నీ కొరకు నా కొరకు చెప్పండి. నీ కొరకు నా కొరకు నువ్వు ఎండిపోయే చెట్టు కాదు. నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు యేసు ప్రభువు. తండ్రి కుడి పార్శ్వమున ఉండి నీ కొరకు నా కొరకు విజ్ఞాపన. అయ్యా ఈ సంవత్సరం 2020 వదిలేయండి.
2026లో మారుతారేమో చూద్దాం, 2027లో మారుతారేమో చూద్దాం, 2028లో 9లో మారుతారేమో చూద్దాం. ప్రభువా తండ్రి అయిన దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు ప్రభువా నువ్వు మారాలని, నేను మారాలని విజ్ఞాపన చేస్తున్నా. విజ్ఞాపన చేసే వ్యక్తి శిక్షించే వ్యక్తి కాదు, శిక్షించే వ్యక్తి కాదు. ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఆయన టైం వచ్చినప్పుడు రాకపోతే అప్పుడు నీ మీద కోపడతాడు. ఆయన కాలం సంపూర్ణమై నిన్ను రమ్మన్నప్పుడు రాకపోతే అప్పుడు నీ మీద కోపడతాడు. ఆయన అప్పుడు నిన్ను ఖండిస్తాడు. అప్పుడు నేను శిక్షించి మరలా ఆయన దారిలో తీసుకొస్తాను. అందుకని వాక్యం ఏమిటంటే ఆ తోటి వాడు అన్నాడంటే అయితే వాడు అయ్యా నేను దీని చుట్టూ త్రవ్వితే కదా వచ్చేది, నా ఫోన్ లాక్ ఎంతమంది తెలుసు చెప్పండి, చేతి చేద్దండి. నా ఫోన్ లాక్ నీకు తెలుసా? మరి చేయొద్దురా, ఎందుకు? ఫోన్ నెంబర్ కాదు స్వామి, నా ఫోన్ లాక్ ఎంతమంది తెలుసు? మనం చచ్చిపోయారండి. 6 మోస్ట్ అందరూ తెలుసు. నా ఇక ఫోన్పే నెంబర్ కూడా తెలుసు, అందరూ సీక్రెట్ నెంబర్ కూడా తెలుసు. మరి నీ ఫోన్ నెంబర్ నాకే తెలియదు, సీక్రెట్ నెంబర్. లాక్కులు యూట్యూబ్ ఒక లాక్, ఈమెయిల్ ఒక లాక్, ఫేస్బుక్ ఒక లాక్, తెలుగు ఇంకా ఇన్స్టాగ్రామ్ ఒక లాక్, వాట్సాప్ ఒక లాక్, స్టేటస్ ఒక లాక్, గ్యాలరీకి ఒక లాక్, మెసేజ్ ఒక లాక్. వింటున్నావా? తెలుసా నీ బిడ్డ లాక్ తెలుసా? నా ఫోన్ లాక్ చేయమని చెప్పు. అని నా ఫోన్ లాక్ తీస్తావా? తీస్తావంటారా? నా ఫోన్ లాక్ మన అందరూ తెలుసు. నా ఫోన్ పే నెంబర్ సీక్రెట్ కూడా తెలుసు. కానీ మీరెందుకు సీక్రెట్ పెట్టుకున్నారు? మళ్ళీ నీ అంత తుట్టు మారిపోయేదాన్ని నా భార్య, నీ అంత డబ్బు రాయలేదంట. ఇదే రహస్యాలు. ఎప్పుడైతే ఒక కార్యాన్ని మరుగు చేస్తావో అక్కడ పాపం ఉందనుకో. ఎప్పుడైతే ఒక కార్యాన్ని నువ్వు సీక్రెట్ చేస్తావో అక్కడ తప్పు ఉందని అర్థం. కనుక అందుకే అన్నిటికీ లాక్ చేసుకుంటారు మనోడు. అన్నిటికీ యూట్యూబ్ ఓపెన్ చేయాలంటే వాడే చెప్పాలి, దాన్ని ప్యాటర్న్ వాడే చెప్పాలి, లాక్ వాడే తీయాలి. వాడు మొహం చూడాలి బాబాయ్, వాడు మొహం వాడు కళ్ళు చూస్తేనే తెచ్చుకుంటారు. లేకపోతే మన కళ్ళు పని చేయవు. తవ్వుతూ ఉంటాడు. సేవకుడు పని ఏంటి? నన్ను చుట్టూరు ఏం చేస్తూ ఉంటాడు? నేనే కనపడతాను, నేనేం ఎవరు లేరా? గౌతమ్ ఏమైనాడు, దానిలో ఏమైనాడు, ప్రగతి ఏమైనాడు, నాని ఏమైనాడు, అంత్య ఏమైనాడు, అరుణ్ ఏమైనాడు, సామ్యలు ఏమైనాడు, సుస్మిత ఏమైంది, మౌనిక ఏమయ్యా, మాలిక ఏమయ్యా? నా చుట్టూరే తిరుగుతాడు. ఈయన నా చుట్టూరే తిరుగుతున్నాడు. ఎందుకు? నా చుట్టూరే తిరుగుతాడు. ఈయన వేరే వాళ్ళ శుభ్రమ కుటుంబం లేదా, దేవ కుటుంబం లేదా, అశరమ కుటుంబం లేదా, హింసిమా కుటుంబం లేదా, వనమ కుటుంబం లేదా, వాళ్ళ కుటుంబం అయిపోయి నా చుట్టూరే తిరుగుతాడు. ఎందుకు ఈయన? తొగితే కదా లోపలే బయటకు వచ్చేయి. చెప్పండి ఏమంటారు? నేను కూడా అంటాను అప్పుడప్పుడు, మీరు కూడా అంటారు కదా. నా కనుక అది కనుక వస్తే ఏమొచ్చింది? తిక్క కదా. లోపల అన్ని తొమ్మాలి కదా. దేవుని పని అదే, పరిశుద్ధాత్మ పని అదే, నా గురించి నీ గురించి ఆయన చేసే పని అదే. తొమ్ముతూ ఉంటాడు. ఇంకేముంది. నేను చెప్పే మాటలు బైబిల్లో ఉన్నాను, చూడండి కావాలంటే. ఎబ్రీ 4:12 చూడండి. నేను చెప్పే మాట బైబిల్లో చూడండి. ఎబ్రీ 4:12 రాయబడింది. అక్కడ దూరుచున్నంత మట్టుకు ఎముకలు, మూలుగులు, కీళ్లను చూడండి, హృదయము, తలంపులు, ఆలోచన దూరుచున్నాడంట. ఎబ్రీ 4:12 దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను
వాడిగా ఉండి వాడిగా ఉండి ప్రాణాత్మలను ఆ, కీళ్లను వీళ్ళను మూలుగులను విభాజించినంత మట్టుకు దూరించు చూసారా, దూరుతున్నాడు లోపలికి. ఎందుకు మా గురించే మాట్లాడే మా పాస్టర్ గారు అనుకుంటారు. మంచిది ఇలా మాట్లాడితే సరిచేయబడతావు. ఇద్దరు ముందు నలుగురు సంఘం ముందు చెప్తే సరిచేయబడతావు. అలా గట్టిస్తే నీ ద్వారాగా వాళ్ళు వినకుండా వాళ్ళు బుద్ధి తీసుకుంటారు. అందుకే గట్టించమని చెప్పారు. తొమ్మాలి. ఈ పని వాళ్ళు చేసే పని ఏంటంట? ఏమా సింపుల్ వింటున్నావా? చెప్పు. పని వాడు ఏం చేస్తాడు? చదువుతూ ఉంటాడు. ఈ భాష గారికి ఏం పని లేదా? ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు తొయ్య పని చదువుతుంటే కొంతమంది అంటారు అట్ట అనొద్దయ్యా, గ్లోరీ అంటారు అట్ట అనొద్దయ్యా, ఆతో పాటు నన్ను తవ్వద్దయ్యా, నన్ను సపరేట్గా తవ్వయ్యా. సునీత అంటది నన్ను తవ్వద్దయ్యా. చదివితే కదా మనం ఆ చెట్లన్నిటికీ ఎరువేసినాం. 7 రోజుల ఉపవాస ప్రాంతంలో ఆ చెట్లన్నీ తొవ్వి లోపల మట్టి అంతా తొవ్వి ఎరువేసి మళ్ళీ మట్టి పోసినాం. అప్పుడు కదా కొంత బలం వచ్చేది. అప్పుడే కాదు కొంత బలం వచ్చేది. అప్పుడు చిగురు చూడండి, 3 రోజులు ఇంతవరకు వచ్చిన ఒక చిగురు 3 రోజులకి. నీ చిగురు నూతన పరచబడాలని, నువ్వు నూతన పరచబడాలని ఈ తోట మారి తోట పని వాడు ఏం చేస్తాడని పెళ్లి చేస్తాడా? చేద్దాం, నిజంగా చేస్తాడు. నా వాటి కదా ఏముంది, ఏం చేస్తాడు? లూకాసు వార్త 13వ అధ్యాయం 8వ వచనం కన్నడ చూడండి, చదవండి. కన్నడ 8 13:8 లూకాసు వార్త కన్నడ. ಈ ವರ್ಷವು ಬಿಡು ನಾನು ಇದನ್ನು ಸುತ್ತಲೂ ಹಗೆದು చెప్పండి అమసలు ಸುತ್ತಲೂ ಹಗೆದು ಸಾಕು ఇక్కడ త్రొవి ఇక్కడ మా హీరో మాస్టర్ తవ్వాలా ఇక్కడ మా సార్ అడ్రస్ చూడండి మా సార్కి 13:8 అయినా చుట్ట వీడి సరిగ్గా గుబ్బర ಬೇಡ ಆದರೆ ತೋಟ ಮಾಲಿ ಅಯ್ಯ ಬಿಡು ಸುತ್ತಲೂ ಹಾಗೆದು చుట్టూ తవ్వాలి. తవ్వని కూడా మీరు మనం త్రవ్వాలి. తవ్వితే కదా, తవ్వితే రాళ్ళన్నీ బయటికి వస్తాయి. కాబట్టి మీరు ఇంటికే చదువుకోండి. యెషయా 5వ అధ్యాయం రాయబడింది. దాన్ని త్రవ్వి రాళ్ళన్నీ ఏర్పడేసి ఏమా త్రవ్వితే ఏమొస్తాయి? లోపల నుంచి రాళ్ళు వస్తాయి. రాళ్ళని ఏర్పడిపోతే ఎట్లా? మొక్కలు ఏరులని దెబ్బతినవా? చూడ వాక్యం చదివి మనం ఊహించుకుందాం. యెషయా ప్రవాదన పుస్తకం 5వ అధ్యాయం చూడండి. దానిని బాగుగా తవ్వి 5వ అధ్యాయం 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా పుస్తకం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి పారేశాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నీలో రాళ్ళు ఏరిపడేయాలి. రాళ్ళు ఏరేయాలి. రాయి అనగా కఠినమైనది. వాక్యం రాయబడిన హెస్కేల్లో మీలో నా రాతి మనసు, రాతి గుండె రాయబడింది. మరొక్కసారి కడపలో కడదలి యెషయా ప్రవాదన పుస్తకం 5వ అధ్యాయం 20వ వచనం. ಅವನು ಅದನ್ನು ಹಗೆತೆ ಮಾಡಿ ಕಲ್ಲುಗಳನ್ನು ತೆಗೆದು ಹಾಕಿ. ಹಲ್ಲೆಲೂಯಾ.
ఒకసారి చెప్పబడ్డ దేవుని సన్నిధానంలో హల్లెలూయా. తవ్వితేనే వచ్చేది రాడు, తవ్వకుండా ఉంటే ఎట్లా? దేవుడు కొన్ని ఆయుధాలు మన చేతికి ఇచ్చి తవ్వాలి, తవ్వితేనే బయటకు వచ్చేది రాలేను. దేవుడు నిన్ను సైన్యవర్గంలో చేర్చుకున్నాడు. దేవుడు నిన్ను తోటలో చేర్చుకుని తాట నాటాడు. నిన్ను మర్చిపోవద్దు. నువ్వు తోటలో ఉండబడ్డ వ్యక్తి, మీ గ్రామంలో, నీ ఇంట్లో నువ్వు తోటలో ఉన్న వ్యక్తి మర్చిపోవద్దు. నువ్వు తోట ఒక యజమాని ఉన్నాడు, ఒక పనివాడు ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు, ఒక కాపరి ఉన్నాడు. నువ్వు కాపరి లేని వ్యక్తివి కాదు, నీ యజమాని లేని వ్యక్తివి కాదు. మర్చిపోవద్దు. సైతానుడు ఒక ఇప్పుడు కథ ఇప్పి తలకలేసిపోతాడు. అంతే, దాన్ని ఇప్పుకోలేక, బయటికి చెప్పుకోలేక, అది బయటికి రాలేక మన ఆత్మీయ జీవితం ఉంటుంది. అది మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ హెచ్చరిస్తున్నాడు. తోట యజమానుడు ఉన్నాడు, సైడ్లో అధిపతి ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఆయన నీతో నడుస్తాడు, ఆయన నీకు ముందు నడుస్తాడు. వాక్యం రాయబడి కనుక ప్రియ సంగమా, మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అయితే ఈ రహస్యమైన ఆ మర్మములను ఆత్మదేవుడు మనకి బయలుపరచడానికి చిత్తం కలిగి ఉన్నాడు. ఆ మర్మాన్ని ఆమె తెలుసుకుంటానికి, ఆ ఇంపుగా తెలుసుకుంటానికి సంసోను కాళ్ళ మీద పడి 7 రోజులు ఏడ్చి, ఏడుస్తున్నావా? నీ కుటుంబం ఇలా ఎందుకు అయిపోతుంది? దేవానికి కారణం ఏంటి? నా కుటుంబం ఇలా చెదిరిపోవడానికి, అప్పులు పాలవడానికి, నష్టపోవడానికి, అప్పులు రోగిస్తూ ఉండడానికి కారణం ఏంటి తెలుసుకున్నావా? నువ్వు తెలుసుకుంటే దేవునికి భయపడతాడు. అప్పుడు నీ కుటుంబం సమృద్ధిగా ఉంటుంది, తృప్తిగా ఉంటుంది. తృప్తిగా వృద్ధాప్యం మీద హాయిగా చేరుకుంటావు దేవుని దగ్గర. లేకపోతే ఇదే చిత్తతో నువ్వు చావాల్సి వస్తుంది, ఇదే ఆలోచన చావాల్సి వస్తుంది. ఆ విధంగా ఉండకూడదు అనేది ఆత్మదేవుడు బయలుపరుస్తున్నాడు. నీ పిల్లల గురించి, నీ ఇంటి గురించి, సంఘం గురించి, ఎందుకు ఈ విషయంలో జరుగుతుందని సేవకుడికి దేవుడు బయలుపరుస్తాడు, మీకు కూడా బయలుపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం.